అక్కడ చాలా మంది పక్షవాయు రోగులు వచ్చారు, చాంద్ర రోగులు వచ్చారు, దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు, మంచం మీద రేపు మాపు చచ్చిపోయే వాళ్ళు ఇంతమంది వచ్చినా సరే పరిశుద్ధాత్మ దేవుడు 12 ఏళ్ల శ్రమ అనుభవించిన స్త్రీని బైబిల్లో రాశాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో, మత్తయి వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 8వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాల్లో కూడా ఆమె గురించి రాయబడింది. ఎందుకు రాశాడు అని అంటే ఆ శ్రమని దేవుడు సాక్ష్యంగా దేవుడు మార్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఒకవేళ నాకే ఈ శ్రమ ఎందుకులే, చచ్చిపోతే బాగుండు, నాకెవరూ లేరు, నాకు ఈ రోగం తగ్గట్లేదని ఆమె చనిపోయి ఉంటే ఆ సాక్ష్యం ఆమె జీవితంలోకి వచ్చేది కాదు. 12 ఏళ్ళు కాకుండా వచ్చిన రోజే ఆమెకు ఆ రోగం తగ్గిపోయి ఉంటే ఆ సాక్ష్యం ఆమెకు నిలబడేది కాదు. అందుకే ఈ 3 సువార్తల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఆ పేరు రాశాడు అక్కడ. పలానా మరియా, పలానా మార్త, పలానా 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 అని చెప్పి వేరేమన్నా రాశాడా? పేరు రాయలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు ఆమె శ్రమ పడింది. ఇన్ని సంవత్సరాలకు శ్రమ సాక్ష్యంగా దేవుడు మార్చాడు. స్తోత్రం కలుగునుగా.